బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టిన ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లాలోని బ్యాదగిపట్నంలో నేషనల్ హైవే 48లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది వ్యక్తులు కారులో హుబ్బాలి వైపు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టిన ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లాలోని బ్యాదగిపట్నంలో నేషనల్ హైవే 48 పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది వ్యక్తులు కారులో హుబ్లీ వైపు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ